ధన్యవాదములు అధ్యక్ష. మాది విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం అధ్యక్ష. మా కురుపాం నియోజకవర్గంలో 5 సిహెచ్సిలు ఉన్నాయి అధ్యక్ష. అందులోని గుమ్మలక్ష్మీపురం మండలం సిహెచ్సి, భద్రగిరి సిహెచ్సి ఉంది అధ్యక్ష. మాది గిరిజన ప్రాంతం. అందులో గుమ్మలక్ష్మీపురం మండలం పూర్తిగా గిరిజన ప్రాంతం అధ్యక్ష. యాక్చువల్గా ఆ సిహెచ్సి ముందు మెడికల్ సెంటర్గా ఉండేది అధ్యక్ష. దాన్ని పిహెచ్సి చేయకుండా డైరెక్ట్గా సిహెచ్సి చేశారు అధ్యక్ష. సిహెచ్సి చేయడం సంతోషమే కానీ అధ్యక్ష, దానికి సంబంధించిన సౌకర్యాలు ఏమీ అక్కడ లేవు అధ్యక్ష. సిహెచ్సి అంటే మ్యాక్సిమం 4 డాక్టర్లు ఉండాలి అధ్యక్ష. మినిమం 2 డాక్టర్లు ఉండాలి. కానీ మా హాస్పిటల్లో కేవలం 1 డాక్టరే ఉండడం జరిగింది, అది కూడా డెప్యుటేషన్. ఆ డెప్యుటేషన్ డాక్టర్ వల్ల ఆయన సరిగా రాకపోవడం మా గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. చిన్న ఎగ్జాంపుల్, 4 నెలల క్రితం పోలియో చుక్కలు వికటించి 15 మంది చిన్నపిల్లలకి అస్వస్థత వచ్చింది అధ్యక్ష. ఆ టైంలో 15 మంది పిల్లల్ని ఆ హాస్పిటల్లో జాయిన్ చేసిన టైంలో డాక్టర్ లేకపోవడం జరిగింది అధ్యక్ష. మేము ఏంటని ఎంక్వైరీ చేస్తే ఆయన రెగ్యులర్గా ఉన్న చోట ఆయనకు ఒక మెడికల్ క్యాంప్ ఉండడం వల్ల ఆయన వెళ్ళడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ఆ సమస్య తీవ్రమైనది కాకపోవడం వల్ల అక్కడ స్టాఫ్ నివారించడం జరిగింది అధ్యక్ష. అదే సివియర్ అయ్యి ఉంటే ప్లేన్ ఏరియాకి వెళ్ళాలంటే దగ్గరగా 65 కిలోమీటర్లు పడుతుంది అధ్యక్ష. దయించి ఆ సమస్యల నుంచి మా గిరిజనులు బయటపడేలాగా మంత్రి గారు ఒక హామీ ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష.